మీరు చూస్తున్నది కాకినాడలో ఉన్న ఒకానొక పార్క్. ఇందులో సేద తీర్చుకునేందుకు రోజుకు చాలా మంది జనం వస్తుంటారు. అయితే పర్యాటకుల రక్షణ కోసం మాత్రం నిర్వాహకులు చేస్తున్నది ఏమీ లేదు. కానీ కాసుల కోసం వారు పార్కులో చేయని ప్రయత్నం లేదు. తాజాగా నిబంధనలను తుంగలో తొక్కి కుళాయి చెరువులో బోటింగ్ పేరిట అక్రమాలకు తెరలేపారు. అడిగేవాళ్లు లేకపోవడం, పెద్దల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఈ పార్కులో వారు ఆడిందే ఆట, పాడిందే పాట. అయితే బోట్లతో కోట్లు గడించాలన్న వారి ప్రయత్నం చివరికి ఓ యువకుడి ప్రాణాలను బలికొంది. అనుమతి లేకున్నా చాలా కాలంగా ఇక్కడ పార్కు నిర్వాహకులు బోటింగ్ దందా నడిపిస్తున్నారు. కుళాయి చెరువులో బోట్లను నడుపుతూ పర్యాటకుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఇందుకు సంబంధించిన కనీస రక్షణ చర్యలు మాత్రం చేపట్టడం లేదు. పైగా బోట్లలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. అంతేకాదు, ఎక్కువ డబ్బులు తీసుకుంటూ మద్యాన్ని కూడా బోట్లలోకి అనుమతిస్తున్నారు. ఇలా చేయడం ప్రమాదమని తెలిసినా కూడా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. తమకు కాసులు మాత్రమే కావాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. నలుగురు ఎక్కాల్సిన బోట్లో 5గురిని ఎక్కించడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో బోటింగ్ నిర్వాహకుల మీద పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కదండి, మేము 4 ఎక్కలు కదండి ఆ బోట్ కంటే, పర్లేదమ్మా 5గురు అని చెప్పి ఆయన చెప్పారు. 5గురు ఎక్కరొచ్చమ్మా పర్లేదని చెప్పారు. అలా తిరిగి వచ్చేసరికి 5గురు ఎక్కాం సార్. ఏమైంది ఇప్పుడు? లేట్ ఎక్కేసరికి మాకు కొంచెం ఆయుష్ వచ్చి ఇదైంది సార్. లోడ్ ఎక్కువైపోయి మనం మునిగిపోయింది సార్. ఒకరినొకరు కాపరిపోయి ఒకడు మునిగిపోయాడు సార్. మా బామ్మది వెంకటేశ్వర, ఆయన వెంకటేశ్వర 4గురు కాపాడుకెళ్ళాం, అతను కాపాడుకోలేకపోయింది సార్. తిరగబడిపోయింది సార్ బోట్. ఇద్దరు బోర్డులు వచ్చాయి సార్. ఇద్దరు బోర్డులు వచ్చి మీ టైం అయిపోయిందండి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి ఇద్దరు బోర్డులు ఇచ్చారా సార్. ఒక్కొక్కరు వచ్చారు చిన్న బోర్డులో తొక్కుంటా వచ్చి మీ టైం అయిపోయింది బాసు వెనక్కి వెళ్ళిపోవాలి మీరు అని చెప్తాను. సరేనా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పేసి మేము తొక్కుతాం సార్. 4గురు తొక్కుతుంటే వీళ్ళు పెద్ద బోర్డు వేసుకొచ్చారు. వయసు మీరు టైం అయిపోయింది మీరు ఎక్కండి అని చెప్పేసి మేము ఒక్కరు ఎక్కని బస్ ముందు ఎక్కుతుంటే ఈయన ముగ్గురు ఏమడిపోయాడు. అప్పటికే బోర్డు తిరగబడిపోయింది. మీరు ముగ్గురు ఎక్కే టైంకి ముగ్గురు తిరగబడిపోయింది. వాళ్ళు కంగారు పెట్టారు మీ టైం అయిపోయింది మీరు ఉండకూడదు ఎక్కండి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది అధికారుల పనితీరు. చాలా కాలంగా ఈ బోటింగ్ దందా నడుస్తున్నప్పటికీ పట్టించుకోని అధికారులు ఇప్పుడు ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారు. రక్షణ చర్యలు చేపట్టక బోటింగ్ నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తామని అధికారులు అంటున్నారు. బోటింగ్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. దీంట్లో 4 మెంబర్స్ యాక్చువల్గా ఈ పెడలింగ్ బోట్లో 4 మెంబర్స్ ఎక్కాలి. దీంట్లో 5 మెంబర్స్ ఎక్కినట్టున్నారు. దాంట్లో సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఒకరు ఇది గల్లంతయ్యారు. దీని పోలీసులు ఇప్పుడు వెతుకుతున్నారు. అంటే లాస్ట్ 2 years రన్ అవుతుంది. ఈ మధ్య రీసెంట్గా మనం టెండర్ పిలిచి ఇచ్చినాము, వేరే వాళ్ళకి ఇచ్చాము. ఏజెన్సీ దాని బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.